1928లో ఇదే రోజు ప్రసిద్ధ భారత శాస్త్రవేత్త సర్ సివి రామన్ ప్రపంచానికి రామన్ ఎఫెక్ట్ అనే గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణను అందించారు. ఆ ఆవిష్కరణకు గాను సివి రామన్కు 1930లో నోబెల్ బహుమతి లభించింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే పిల్లలలో విజ్ఞానం పెరిగేలా పాఠశాలల్లో సైన్స్ డే ఘనంగా జరుపుకున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సైన్స్ డే సెలబ్రేషన్స్ పై మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజ్ఞాన దినోత్సవంగా అయితే మనం ఏదైతే జరుపుకుంటున్నామో, ఎప్పుడైతే 1968లో ఫిబ్రవరి 28వ తారీఖున పూర్తిగా ఈ యొక్క ఒక నోబెల్ గ్రహీతగా సివి రామన్ రావడంతో అప్పటి నుండి కూడా అంతర్జాతీయ ఈ యొక్క సైన్స్ డేగా నిర్వహిస్తున్న కార్యక్రమం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇసుకతొట్టులో ఉన్న ఈ యొక్క అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే చిన్నారులు రేపటి తరాన్ని చూపించే విధంగా అన్నింటినీ కూడా సిద్ధం చేసి పూర్తిగా చాలా చిన్న చిన్న పిల్లలకు కూడా వారి యొక్క జీవన విధానం నేటి నుండి ఆధునీకరణ చెందుతున్న ఈ రోజుల్లో కూడా విజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని చెప్పడానికైతే చిన్నారులు సైతం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అసలు చూడొచ్చు, మనం చిన్నారులను మొత్తం చూడొచ్చు, చాలా చూడముచ్చటగా వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మరి చెప్పమ్మా, అసలు ఏంటి ఇదంతా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు? My name is Kali. Akshay School, LKG, brinjal, cabbage, carrot. సో ఇవన్నీ నువ్వు తింటావా? మీకు ఇష్టమైనవన్నీ ఇదే చూడొచ్చు. అంటే నిత్యం మనం వెజిటబుల్స్ ఏవైతే వాడాలనుకుంటామో ఆ వెజిటబుల్స్తో పాటు ఫ్లవర్స్ కానీ, అలానే ఇళ్ళు మనం ప్రస్తుతం ఎటువంటి హౌసెస్లో ఉంటున్నామనే విషయాన్ని కూడా పబ్లిక్కి తెలిసే విధంగా వాళ్ళల్లో ముందు, అంటే అది చిన్నారులకి ఎంతో అసలు వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం నిత్యం మన యొక్క నివాసాలు ఎటువంటి నివాసాల్లో ఉంటున్నామనే విషయాన్ని కూడా అతి చిన్న వయసులో, అంటే 3, 4, 5 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ యొక్క ఉత్తేజాన్ని తెలిపే విధంగా అయితే వీటన్నింటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలానే మనం విజువల్స్లో అయితే చూడొచ్చు, డాక్టర్స్, టీచర్స్, పోలీసు, ఇలా అంటే రేపటి తరంలో మనం ఏమివ్వాలని కూడా ఇప్పటి నుండే వాళ్ళలో విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క అన్నింటిని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూడొచ్చు, చూడముచ్చటైన చిన్నారులు వాళ్ళ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికైతే మొత్తం ఇక్కడ అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఇప్పటి నుండి పాటించాలని కూడా చెప్పే విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం కూడా చెప్పే ప్రయత్నాన్ని ఈ చిన్నారులు చేస్తున్నారు. చెప్పినాను, అసలు ఏంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి, ఎందుకు వాడతాం మనం? Hi, my name is Dhanush. Red light says stop. Green yellow light say wait. Green light say stop. Go. సో ఇది చూడొచ్చు, అతి చిన్న వయసులో వాళ్ళు ట్రాఫిక్ అవేర్నెస్ని కూడా తెలుసుకునే విధంగా చిన్నారులను తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. అలానే సెన్స్ ఆఫ్ ఆర్గన్స్, ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉండాలని, అసలు దేని వల్ల మనం ఏం చూస్తున్నాము, ఏం తింటున్నాము, ఏం వింటున్నాము అనే ఉద్దేశాన్ని కూడా తెలియపరిచేందుకు సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పడానికి అయితే చిన్నారులు మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఏంటి అసలు ఏంటిది అంతా, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? Eyes help us to see. Hair help us to hear. Nose help us to smell. Tongue help us to taste. Skill help us to feel. Thank you. సో చూడొచ్చు, చిన్నారులు వారి భవిత రేపటి తరానికి ఏ విధంగా అయితే విజ్ఞానాన్ని అందించాలని, ఎప్పుడో మర్చిపోయిన ఈ యొక్క వెల్స్ కానీ వాటన్నింటిని కూడా మరొకసారి ప్రజలకి, అలానే ముఖ్యంగా పిల్లల్లోనే వాళ్ళ ఉత్తేజాన్ని తెలిపే విధంగా అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అన్నింటినీ కూడా ఏదైతే చూస్తున్నామో మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని చూడడానికి కూడా చూడముచ్చటగా ఉండే విధంగా ఆ చిన్నారులు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా అసలు హెల్త్తో పాటు హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి వాటి యొక్క కంట్రోలింగ్స్ని కూడా, ఈ పొల్యూషన్ ప్రధానంగా ఈ ఎయిర్ పొల్యూషన్స్ కావడంగానే ఓజోన్ పొర కూడా పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి, అలానే పూర్తిగా వీటికి సంబంధించి అసలు హ్యూమన్ సెల్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఎలా ఉంటుంది అవి కూడా తెలియజేయడం. అంటే ప్రధానంగా ఈ విజ్ఞానంతో పాటు సైన్స్ అనే దీంట్లో మన యొక్క బాడీ పార్ట్స్ కూడా ఎంతో ముఖ్యమైన ఉద్దేశంతో అయితే పిల్లలు వీటన్నిటిని కూడా తీర్చిదిద్దిన పరిస్థితి. అమ్మ, ఏంటమ్మా అసలు ఏంటిది, ఏం చేస్తుంది? ఇది హ్యూమన్ ఫెర్టిలైజేషన్. This is the human fertilization, biological or critical. The human fertilization occurs in female, the ovum which helps to the body and it helps to grow the baby, how the nutrients and the ovum, the first stage of baby will come undergoes with the help of fallopian tube, the stage first and stage second, and the total nutrients of a
with the help of nutrients, the baby will grows and undergrows only. There are 23 pairs of chromosomes, and here you may observe in our prostate, here only the one sperm will go to the ovum. See, these will not go because the baby growth only XX means girls and XX means boy. So you may observe in our prostate the baby growth, how the baby grows in only the baby, and fertilizations in only the human fertilization means only the female only consist of the fertilization. I hope you all understand my prostate. Thank you everyone. ఇది చూడొచ్చు మనం ప్రధానంగా నేటి తరానికి అంటే మన పుట్టుక నుండి అలానే రేపటి వరకు కూడా ఏ విధంగా విజ్ఞానాన్ని పెంపొందించడం, విజ్ఞానంతో పాటు వారి యొక్క సైన్స్ విధానాన్ని కూడా తెలియజేసే విధంగా వాళ్ళ బాడీస్లో ఏ విధంగా ఉంటాయని చెప్పడానికి, అలానే ట్రాఫిక్ అవేర్నెస్ కావచ్చు, అలానే వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ కోసం సంబంధించి కానీ, అలానే విజ్ఞానం అంటే ఎంతో ఆధునీకరణ చెందుతున్న ఈ యొక్క ప్రపంచంలో మన దేశం మరింత అగ్రగామిగా ముందుకు వెళ్ళడానికైతే అన్నింటిని కూడా సిద్ధం చేస్తుంది. సైన్స్ డే అంతర్జాతీయంగా అయితే మరింత ఎదగాలని, భారతదేశం అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లల్లో చిన్నతనం నుండి కూడా విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి సైన్స్ డే కార్యక్రమాలతో పాటు అలానే సంగీత కార్యక్రమాలు కూడా వాళ్ళల్లో నూతన ఉత్తేజాన్ని పెంపొందించే విధంగా ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలన్నీ కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది.